నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. విద్యను ప్రమోట్ చేస్తామంటారు, మెరికల్ లాంటి విద్యార్థులను తయారు చేస్తామంటారు, అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పుతాము అంటారు. అప్పటి వరకు ఉన్న విద్యా వ్యవస్థలు సమూల ప్రక్షాళన చేస్తూ ఉంటారు. ప్రభుత్వాలు చేయలేనిది, వ్యవస్థల వల్ల కానిది తమతో సాధ్యం అంటూ నమ్మబలుకుతారు. నిజమే, మన వ్యవస్థలు అలా పనిచేస్తున్నప్పుడు వీరు ఇలా కాకుంటే ఇంకెలా మాట్లాడతారు? అలాగే మాట్లాడారు. ప్రజలను అదే విధంగా మోసం చేస్తారు. 10వ తరగతి తర్వాత జీవితానికి దిక్సూచిలా ఉండాల్సిన ఇంటర్ విద్యను కార్పొరేటీకరించి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టేశారు. విద్యను వ్యాపారమయం చేసేసి విద్యాలయాలను విద్యా వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు. పేరుకు మాత్రమే అవి కాలేజీలు, విద్యాబుద్ధులు నేర్పాల్సిన దేవాలయాలు. కానీ అక్కడ మాత్రం వారు ప్రమాణాలు పాటించరు, విద్యాబుద్ధులు అస్సలే నేర్పించరు. కేవలం ధనార్జనే లక్ష్యంగా కోట్లకు పడగలెత్తుతారు. తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారు. ఇంటర్నేషనల్ ప్రమాణాలంటారు, లోకల్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయరు. అడుగడుగున అరాచకాలు, అడిగేవారే లేరన్నట్టుగా దందాలు చేస్తారు. పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి పరీక్షల్లో మార్కులు, ర్యాంకుల వరకు అంతా మేనేజ్ చేసేస్తారు. ర్యాంకుల పేరుతో జిమ్మిక్కులు చేస్తారు. ఇక ఎంసెట్ ర్యాంకులు వచ్చినా, జేఈ ర్యాంకులు వచ్చినా, ఇంకే ర్యాంకులు వచ్చినా 1 1 2 2 2 3 3 ఇలా ర్యాంకుల పంట పండిపోయిందంటూ ఊదరగొట్టేస్తారు. ఒకే వ్యక్తి 2 కాలేజీల్లోనూ టాపర్ అయ్యాడన్నట్టుగా ప్రకటనలు గుప్పిస్తారు. అది కాదని సదరు విద్యార్థి చెప్పడు, మరో కాలేజ్ అడ్డుకోదు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థను పూర్తిగా కొందరు బడాబాబులు తమ కబంధ హస్తాల్లో ఉంచుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను హైజాక్ చేసి వారంతా తమ టాలెంట్ వల్లే పెద్దయ్యారంటూ కలరింగ్ ఇచ్చేస్తారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పేదోళ్లను కార్పొరేట్ బాట పట్టిస్తారు. వారికి డబ్బు ఆశ చూపిస్తారు. వాస్తవానికి వారి దగ్గరే టాపర్స్ సృష్టించబడితే పేద విద్యార్థులను ఎందుకు తీసుకుంటారు? ఇటీవల సోషల్ మీడియాలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కోటిస్తాం, మా కాలేజీలో చేర్పించండి అంటూ వెంటపడటం కూడా చూసాం. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలు. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే, పేరుగాంచిన కాలేజీల్లో టాలెంట్ ఉన్న విద్యార్థులకు మాత్రమే ర్యాంకులు వస్తాయి, సాధారణ విద్యార్థులకు మాత్రం అంతంత మాత్రమే ఫలితాలు వస్తాయి. ఇది ముమ్మాటికి నిజం. వాళ్లకు ర్యాంకులు వచ్చాయని, వీళ్లకు ర్యాంకులు వచ్చాయని, తమ బిడ్డలకు ర్యాంకులు వస్తాయని లక్షలకు లక్షలు పోసి వారిపై ఒత్తిడి పెంచొద్దని విద్యావేత్తలు చాన్నాళ్ల నుంచి చెప్తూనే ఉన్నారు. విద్యార్థులపై ఒత్తిడి చేసి చదవలేని చదువు వారి నెత్తిన వేసి ఎందరో ఉసురు తీసుకుంటున్నాయి. తల్లిదండ్రుల ఆశలపై సమాధులు నిర్మిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య జబ్బు పట్టుకుంది. విద్యా వ్యవస్థను కంట్రోల్ చేస్తోంది కార్పొరేట్ మాఫియా. ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకుని నడిపిస్తున్న ఆ 2 కాలేజీలు, ఇతర కార్పొరేట్ కాలేజీలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించరు, కానీ ఫీజులు మాత్రం లక్షలకు లక్షలు వసూలు చేస్తారు. కనీస సౌకర్యాలను కల్పిస్తారంటే అది కూడా లేదు. సరిగ్గా టాయిలెట్లుండవు, వాష్రూమ్లు అంతంతే. శుభ్రత గురించి అయితే వేరే చెప్పాల్సిన పనే లేదు. ఇదే విషయం తెలంగాణ మహిళా కమిషన్ సోదాల్లో గుట్టు రట్టయింది. నాడు మహిళా కమిషన్ ముందు నీళ్లు నమిలిన యాజమాన్యాలు ఆ తర్వాత ఎవరైతే మాకేంటంటూ కొత్త స్టోరీ మొదలుపెట్టేశాయి. ఎవరినైనా మేనేజ్ చేస్తాం, ఏమైనా చేస్తాం అంటూ తెగేసి చెప్తున్నాయి. విద్యా సంస్థలను, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ తాము చెప్పిందే వేదం, చేసేదే చట్టం అన్నట్టుగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. గతంలో ఏఐసిటిఈని బురిడి కొట్టించినట్టు ఎవరైనా తమ మాటే వినాలి అంటున్నాయి. సొంతంగా పుస్తకాలను సైతం రూపొందించి వాటినే చదవాలంటారు. అధికార పార్టీలకు మామూళ్లు ఎరవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించేస్తున్నాయి. విజిలెన్స్ రిపోర్టు వ్యతిరేకంగా ఉన్నా వారికి చీమ కుట్టినట్టయినా ఉండదు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో వీళ్లను మించినోళ్లు లేరన్నట్టుగా స్కిల్స్ ప్రదర్శిస్తారు. అందుకే కాలేజ్ ఆగడాలపై రాజ్ న్యూస్తో గొంతు కలపండి. త్వరలో విద్యా సంవత్సరం మొదలవుతోంది. మీరు గట్టిగా ఉంటే ఫీజులు నేల మీదకొస్తాయి. ఖరీదైన విద్యను తక్కువ ధరకు అభ్యసించేందుకు అవకాశం లభిస్తుంది. మీరు మీ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి. వారికి నిఖార్సైన విద్యను అందుబాటు ధరల్లో
లభిస్తోంది. మీకు నచ్చినట్టుగా మీ పిల్లలకు విద్యను అందించేందుకు రాజ్ న్యూస్తో చేతులు కలపండి.